హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, 30,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి ద బెస్ట్ టాప్ 5 ల్యాప్టాప్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ల్యాప్టాప్స్ ఉపయోగించుకొని మనం జనరల్ పర్పస్కి, అదేవిధంగా మల్టీమీడియా పర్పస్తో పాటుగా సెమీ ఎడిటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సెమీ ఎడిటింగ్ అంటే ఏంటనుకుంటున్నారా? చూడండి, మనకి చిన్న చిన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వండర్షేర్, ఫిల్మోరా అలాంటి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట, లో గ్రాఫిక్స్తో రన్ అయ్యేటువంటి. సో వీటిని ఉపయోగించుకొని మనం చక్కగా ఎడిటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. మన ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం యూజ్ చేసేటువంటి ఫోటోషాప్ ఉంటుంది కదా, ఇది 2024 వెర్షన్ కూడా. దీంట్లో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం అయితే ఎంజాయ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ ఎంబీఏ స్టూడెంట్స్, వీళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి కూడా ఇది చాలా మంచిగా సూటబుల్ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో అసలు ఈ ల్యాప్టాప్స్ ఏంటి అనేటువంటిది మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అందుకంటే ముందుగా చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సో దయచేసి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో మన ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి యాసర్ బ్రాండ్ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి యాసర్ యాస్పెన్ 3. మిగతా మోడల్ నెంబర్ అంతా కూడా డిస్ప్లే మీద ఉంది, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ డిస్ప్లే అయితే ఉందో ఇది మనకు బ్యాక్లైట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పైగా ఈ డిస్ప్లే అంతా కూడా మనకి నానో బ్రజల్స్ అయితే ఉంటున్నది అనమాట. పైగా ఇంటెల్ వాళ్ళ యొక్క ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ దీంట్లో యూజ్ చేయడం వల్ల డిస్ప్లే కూడా చాలా మంచి క్వాలిటీ అనేటువంటి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. అయితే దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చినప్పటికీ 4.4 GHz అయితే ఉండడం జరిగింది. సో ఈ మ్యాక్సిమం క్లాక్ స్పీడ్తో మనం చేసుకునేటువంటి మల్టీ టాస్కింగ్ కావచ్చు, అలాగే సెమీ ఎడిటింగ్ కావచ్చు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం అయితే ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటి మనం ఎక్కువైతే నోటీస్ చేయం ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 8GB LPDDR4 ర్యామ్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 512GB NVMe అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ మనకు కావాలనుకుంటే ఎక్స్పాండ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పుడు ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ ల్యాప్టాప్ యొక్క రైట్ సైడ్ చూసినట్టయితే Type-C పోర్ట్ ఉండడం జరుగుతుంది, అలాగే HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే USB వచ్చినప్పుడు వెర్షన్ 3.0 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని పక్కనే పవర్ AC పిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ల్యాండ్ పోర్ట్ ఉంటుంది, అలాగే USB 2.0 అయితే ఉండడం జరుగుతుంది. ఇలా 2 పోర్ట్లు అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మల్టీ కార్డ్ రైడర్ ఉంటుంది, దీని పక్కన మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 36 Wh/h బ్యాటరీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటంటే 11 hours వస్తుంది అనేది చెప్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ఏ విధంగా టెస్ట్ చేస్తుంది, జస్ట్ మనం ఓఎస్ అనేటువంటి ఇన్స్టాల్ చేసేసాక వాళ్ళైతే టెస్ట్ చేస్తారన్నమాట. బట్ మన దగ్గరకు వచ్చినప్పటికి మనం రకరకాల సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా లోడ్ చేస్తాం కాబట్టి అవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం ఎంత కన్సిడర్ చేసుకోవాలంటే వాళ్ళు చెప్పిన దాంట్లో మనం 50 to 60% అయితే కట్ చేసుకొని మిగతా ఏదైతే ఉందో పర్సెంటేజ్ అది మాత్రం మనకి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అనేది మనం నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇది మనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి విషయం అనేది మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 2 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కీబోర్డ్ వచ్చినప్పుడు బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఇవ్వలేదు, కాకపోతే ఏంటంటే మనకి ఫుల్ కీబోర్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఫుల్ కీబోర్డ్ ఏంటని ఆలోచిస్తున్నారా? మనకి పక్కన ఏదైతే న్యూమరిక్ ప్యాడ్ ఉంటుందో ఆ న్యూమరిక్ ప్యాడ్ కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇది Windows 11తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి వెబ్ కేమ్ ఏదైతే ఉందో 2MP వెబ్ కేమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని 720p వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా? సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 33,000 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మనం ఆఫ్లైన్లో చూసినట్టయితే నియర్లీ 1 or 2,000 బార్గేజ్ అనేటువంటిది ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ముందు మీరు ఆఫ్లైన్లో చెక్ చేసుకున్నాక ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి లెనోవో బ్రాండ్ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి లెనోవో V15. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 250 బ్రైట్ అండ్ నిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకు బ్రైట్నెస్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. పైగా ఈ ల్యాప్టాప్ మనకి యాంటీ గ్లేర్ కోటింగ్తో కూడా వస్తుంది అన్నమాట. దీనివల్ల మనం ఎంతసేపు ల్యాప్టాప్ చూసినా సరే కళ్ళు లాగడం కానీ లేకపోతే మన కంటికి ఎటువంటి ప్రాబ్లము కూడా
ఉండదు ఫ్రెండ్స్. పైగా ఇందులో ఇంటిగ్రేటెడ్ ఏఎండి రెడన్ జీపీని కూడా యూస్ చేశారు. దీనివల్ల మనకి పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఏఎండి రైజన్ 3 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది 7320U అన్న మోడల్ నెంబర్ ప్రాసెసర్ అనమాట. సో దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చినప్పటికి 4.1 GHz అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి 4 కోర్ CPU ఫ్రెండ్స్. సో ఇందులో మనం మల్టీ టాస్కింగ్ కావచ్చు, అలాగే మనం ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. ప్రీమియర్ ప్రోలో కూడా మనం లైట్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా మంచిగానే హ్యాండిల్ అయితే చేయడం జరుగుతుంది వితౌట్ గ్రాఫిక్ కార్డ్ అయినా సరే. అది కూడా మనకు 2017-18 వెర్షన్ అయితే మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా లైట్ ఎడిటింగ్ మాత్రమే. నెక్స్ట్ మన ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 8GB LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ వచ్చేటప్పటికి 512GB NVMe SSD కార్డ్ని అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క రైట్ సైడ్ చూసినట్టయితే ఒక ల్యాన్ పోర్ట్ ఉంటుంది, అలాగే ఒక USB పోర్ట్ ఉంటుంది. ఇది మనకు వెర్షన్ 3.2తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే పక్కన లైట్ ఇండికేటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అదే మన లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే 2 USB పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వెర్షన్ 2.0తో వస్తున్నాయి అన్నమాట. అలాగే ఒక HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే లిథియం పాలిమర్ 30 Wh/h బ్యాటరీని అయితే యూస్ చేయడం జరిగింది. కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటంటే 1 అవర్లో 80% ఛార్జింగ్ అయితే ఎక్కడం జరుగుతుంది. దీనికి ఇచ్చినటువంటి ఏసీ అడాప్టర్ ఏదైతే ఉందో 65 watts ఏసీ అడాప్టర్ అయితే వీళ్ళ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అయితే కంపెనీ క్లెయిమ్ చేసినటువంటి బ్యాటరీ బ్యాకప్ వచ్చేటప్పటికి 8.7 hours అని చెప్తుంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నియర్లీ మనకి 4 to 5 hours అయితే రావడం జరుగుతుంది అని చెప్పి. అయితే మనకి ఇది కూడా చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 2 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో Windows 11 హోమ్ వెర్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ కెమెరా ఏదైతే ఉందో 2MP వెబ్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఇందులో కూడా 720p వరకు మాత్రం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టు చాలా అగ్రెసివ్గా పెట్టారు. ఇది 27,780 రూపాయలు అయితే ఆన్లైన్లో ఉండడం జరిగింది. ఆఫ్లైన్లో కూడా ఒక 1000 రూపాయలు అటు ఇట్లా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి HP బ్రాండ్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి HP 15S. డిస్ప్లే మనకి 15.6 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. ఇందులో మనకి 250 బ్రైట్ అండ్ నిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా యాంటీ గ్లేర్ కోటింగ్తో రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ UHD గ్రాఫిక్స్ కూడా యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది. ముఖ్యంగా వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఈ ల్యాప్టాప్ని అయితే యూస్ చేశాను అనమాట. ఫ్యూ అవర్స్ యూస్ చేసాక నాకు చాలా మంచిగా అయితే అనిపించడం జరిగింది. చాలా ప్రీమియంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేటప్పటికి 6 కోర్ ప్రాసెసర్. దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 4.4 GHz అయితే ఉండడం జరిగింది. ఈ ప్రాసెసర్ టర్బో బూస్ట్ CPU అన్నమాట. దీనివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదు అనమాట. చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది 8GB DDR4 ర్యామ్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. అలాగే రోమ్ వచ్చేటప్పటికి అంటే స్టోరేజ్ వచ్చేటప్పటికి 512GB NVMe అయితే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. సో మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మన బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో Type-C పోర్ట్ ఇచ్చారు. ఈ Type-C పోర్ట్లో కండిషన్ కూడా ఉందన్నమాట. దీన్ని ఉపయోగించుకొని మనం డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకి 5 GHz స్పీడ్లో అయితే మనం డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఈ Type-C పోర్ట్ని ఉపయోగించుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోలేం. అలాగే ఎక్స్టర్నల్ మానిటర్ కింద కూడా మనం దీని అయితే యూస్ చేయలేం ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ల్యాప్టాప్ యొక్క రైట్ సైడ్ చూసినట్టయితే HDMI పోర్ట్ ఉంటుంది. అలాగే USB వెర్షన్ 3.0తో ఓ పోర్ట్ వస్తుంది. అలాగే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే పవర్ AC పిన్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే USB పోర్ట్స్ అనేటువంటి 2 ఉండడం జరుగుతుంది. 2 కూడా వెర్షన్ 2.0తో వస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే లిథియం పాలిమర్ 41 Wh/h బ్యాటరీ అయితే దీంట్లో యూస్ చేశారన్నమాట. ఇది 0 to 50% ఛార్జ్ అవ్వడానికి 45 minutes ఛార్జింగ్ టైం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అనేది కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది అన్నమాట. డిస్చార్జ్ టైం వచ్చేటప్పటికి 7 hours అయితే రావడం జరుగుతుంది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ మనం ఏంటంటే నియర్లీ మనం 4 hours రఫ్గా బ్యాటరీ బ్యాకప్ అనేటువంటి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. దీంట్లో కూడా మనకి 2 స్పీకర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కీబోర్డ్ ఏదైతే ఉందో మన ఫుల్ కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో Windows 11 ఉంటుంది. అదేవిధంగా MS Office వెర్షన్ 2021 కూడా దీంట్లో అయితే విత్ ప్రీ ఇన్స్టాల్ అయితే చేసి రావడం జరుగుతుంది
జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో మన వెబ్ కెమెరా ఏదైతే ఉందో ఇది 2MP వెబ్ కెమెరా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనం 720p వరకు వీడియోని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 35,000 రూపాయలకి ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉంది. లేదు మా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30,000 రూపాయలు అంటే సేమ్ ఇదే మోడల్ నెంబర్లో సెల్రన్ ప్రాసెసర్ ఉంది, అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి అబ్బా, మంచి ల్యాప్టాప్ అయితే మీరు ఇంటికి పెట్టుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఆసూస్ కంపెనీ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి ఆసూస్ వివోబుక్ Go 14. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 14 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇందులో మనకి 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ కూడా ఈ యొక్క డిస్ప్లే సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 250 బ్రైట్ అండ్ నిట్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఇది యాంటీ గ్లేర్ కోటింగ్తో వస్తుంది. అలాగే AMD Radeon GPUని కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డిస్ప్లే అయితే ఉందో చాలా మంచిగా అయితే ఉంది. అంటే వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉంది. నేనైతే దీన్ని 3 అవర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. నాకు ఎక్కడ కూడా డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది AMD Ryzen 3 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికీ 7320U. ఇది 6 కోర్ సంబంధించినటువంటి ఒక మొబైల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ప్రాసెసర్ మనకి మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 4.1 GHz అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకుని మనం మల్టీ టాస్కింగ్ కావచ్చు, అలాగే మనం సెమీ ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనకి అందించడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది 8GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 512GB NVMe SSDని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి కూడా ఎక్స్పాండబుల్ ఏమీ కాదు, కావాలంటే రిమూవ్ చేసుకుని మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో Type-C పోర్ట్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఒక USB పోర్ట్ ఉంటుంది అనమాట. ఇది కూడా వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన రైట్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే HDMI పోర్ట్ ఉంటుంది. అలాగే 2 USB పోర్ట్లు ఉంటాయి అన్నమాట. ఇది వెర్షన్ 2.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి పవర్ పిన్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కీబోర్డ్ వచ్చేటప్పుడు ఆఫ్ కీబోర్డే వస్తుంది అనమాట. మనకి న్యూమరిక్ ప్యాడ్ అనేటువంటి ఇందులో మిస్ చేయడం జరిగింది. అలాగే OS వచ్చేటప్పటికి Windows 11తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పుడు హోమ్ వెర్షన్ అనమాట. అలాగే MS Office వచ్చేటప్పుడు 2021 వెర్షన్ అయితే ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. పైగా ఇది ఇన్బిల్ట్ అలెక్సాతో కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన వెబ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 2MP వెబ్ కెమెరా అయితే ఉపయోగించడం జరిగింది. ఇది కూడా 720p వరకు మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32,990 రూపాయలకి అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఇది మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది అనమాట. రిలయన్స్ అలాగే బజాజ్ షోరూమ్స్లో కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి డెల్ బ్రాండ్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి డెల్ ఇన్స్పిరన్ 3515. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ డిస్ప్లే 250 బ్రైట్ అండ్ నిట్స్కి సపోర్ట్ చేయడంతో పాటుగా 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లేలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదు. ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్గా రెడాన్ గ్రాఫిక్ కార్డ్ని అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. మనకు కాంట్రాస్ట్ కావచ్చు, అలాగే బ్రైట్నెస్ కావచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ డిస్ప్లేలో చాలా మంచిగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే AMD Ryzen 3 3250U అన్న మోడల్ నెంబర్ గల ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చినప్పుడు 3.5 GHz అయితే ఉండడం జరిగింది. ఈ ప్రాసెసర్ను ఉపయోగించుకుని మనం మల్టీ టాస్కింగ్తో పాటుగా మంచిగా ఎడిటింగ్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు బేసిక్ లెవెల్లోని. నెక్స్ట్ దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 8GB ర్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. 8GB కూడా 4+4 అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 2 సాకెట్స్ ఏవైతే ఉన్నాయో 2 సాకెట్స్ కూడా ఫుల్ఫిల్ అయితే చేసేసారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 250GB SSDని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదేమి NVMe అయితే కాదు ఫ్రెండ్స్, ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చేటప్పటికి ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో Type-C పోర్ట్ అయితే ఇవ్వలేదు. అలాగే మనం ఈ ల్యాప్టాప్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే USB పోర్ట్ వెర్షన్ 2.0తో పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే HDMI పోర్ట్ ఉంటుంది. అలాగే పవర్ AC పిన్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసినట్టయితే మల్టీ కార్డ్ రీడర్ ఉంది. అలాగే USB వెర్షన్ 3.0తో ఒక స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 2.6 Wh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం ఏంటి అంటే 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది చెప్తుందన్నమాట. మేబీ మనం 2 hours లేదా 1.5 hours అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
నెక్స్ట్ మన దీంట్లో ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఫుల్ లెంత్ కీబోర్డ్ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ విండోస్ 11తో రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎంఎస్ ఆఫీస్ వెర్షన్ 2021 కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే వెబ్ కెమెరా ఏదైతే ఉందో 2MP వెబ్ కెమెరా వస్తుందన్నమాట. దీన్ని ఉపయోగించుకొని 720p వరకు మనం వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. పైగా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 29,490 రూపాయలు అయితే దీని ప్రైస్ ఉండడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్గా టాప్ 5 ల్యాప్టాప్స్ అయితే. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.